స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే చాలా సమయం అండి. కొంత వాక్యం మీరు విన్నారు. చిన్న వాక్యాన్ని పెట్టడానికి ఆశిస్తున్నాను. సంతోషం ఉన్నవారు ఒకసారి దేవుని నామమున స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందరికీ తెలిసిన సుపరిచిత లేఖన భాగము యెషయా గ్రంథం నుండి 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచెను. నిరాకారముగా ఉంటున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. చిన్న ప్రార్థన. ప్రభువుని మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యముని ప్రజలని వారు దాసులని వారు నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నువ్వు మాట్లాడితే మాకు క్షేమము, ఆశీర్వాదము, దీవెనము మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడము నీ పాదం నీ దాసులను నీ శిలోచంతో మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకంతో మీరు మాట్లాడారు. నీ కృప మీద సంపూర్ణముగా ఆధారపడుచున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక స్తుతించున్నావు. యేసు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మొట్టమొదటిసారిగా దేవాలయ దేవుడికి ఈ అవకాశం బట్టి మహిమ ఎంత ప్రభావం చెల్లిస్తున్నాము. ఆయన నామానికి మహిమ కలుగుగాక. స్థానికంగా పరిచయం చేస్తున్నాం. నాకు అత్యంత ప్రియులైన రోజుల్లో సందులు శ్రీకరణ బట్టి దేవుని శుద్ధిస్తూ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అలాగే మీరందరూ ఓపికతో ఎదురు చూస్తున్నందుకు, వింటున్నందుకు కూడా దేవునికి స్తోత్రం. ఇద్దరు వాక్య పరిచయం చేయాలన్నప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక రకమైన ఆలోచన వచ్చేస్తారు, చిరాకు వచ్చేస్తారు. ఏదో ఒకరు చెప్తే ఒక పర్లేదు తెలియదు. కానీ దేవునికి స్తోత్రం. మీరు చాలా మంచోళ్ళగా నాకు కనబడుతున్నారు. మీరు ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఎంతసేపు వాక్యం చెప్తున్నా వింటారనే ఒక నమ్మకం నాకు కలిగింది మీరు చూసిన తర్వాత. అవునా? నిజమంటారా? ఓకే. సో దైవిక వాక్య భాగంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చక్కటి మాట ఇలా రాయబడింది. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచిన నిరాకారమున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలము ఉన్నట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేదు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుచు ఒక విషయం తెలియజేస్తున్నారు. ఈ మాట శ్రద్ధగా విన్నారు. నిరాకారము ఉండడానికి దేవుడు దాన్ని కలుగా చేయలేదు. నిరాకారంగా ఉండడానికి దేవుడు కలుగా చేయలేదు. నా పాయింట్ అని కాబట్టి అందుకు చెప్తాను ఒకసారి. నిరాకారం ఉండడానికి దేవుడు కలుగు చేయలేదు అంటే అందులో ఒక ఆకారమును తీసుకురావడం అనేదే దేవుడి ఉద్దేశం. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేది. మీ పాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. ఫస్ట్ వచ్చిన అది. కానీ హైదరాబాద్ నుండి ఎలా వచ్చారు, ఏ ట్రైన్ ఎక్కారు, లేదా ఏ ఫ్లైట్ ఎక్కారు, అక్కడ నుండి ఎక్కడ ఏ స్టేషన్ వరకు వచ్చారు, ఎక్కడ దిగారు, ఏ విధంగా వచ్చారు అంటే తర్వాత వివరించబడుతుంది. కానీ ఒక్క మాటతో ఏం చెప్పబడిందంటే గమనించండి, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కానీ ఎలాగ సృజించాడు అనేది 2వ వచనం నుండి మనకు తెలియజేస్తుంది. అప్పటికి భూమి ఎలా ఉందంటే నిరాకారంలో ఉంది. కానీ దేవుడు నిరాకారంగా ఉండినప్పుడు అది ఆ స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశము కానే కాదు. అంటే ఏం తీసుకురావాలి? ఒక
తీసుకురావాలి, ఒక అందం తీసుకురావాలి, ఒక పరిపూర్ణత తీసుకురావాలి, ఒక సంపూర్ణత తీసుకురావాలి, చూడడానికి అందమైన రీతిలో కనబడాలి. అది దేవుని ఉద్దేశం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. తర్వాత దేవుడు అన్నాడు, వెలుగు నిరాకారం కదా, అసలు నథింగ్ ఈజ్ దేర్, అసలు ఆకారమే లేదు. అప్పుడు దేవుడు వెలుగు తీసుకొచ్చాడు. వెలుగు కలుగుగాక, కమ్మను కలుగక, ఆ వెలుగు. ఆ తర్వాత మనకు తెలుసు, దేవుడు ఒకదాని తర్వాత ఒకటి సృష్టించడం ద్వారా ఈ నిరాకారముగా ఉన్న ప్లేస్ అంతా కూడా, స్థలం అంతా, శూన్యము ఉన్న ప్లేస్ అంతా కూడా, స్థలం అంతా కూడా ఇప్పుడు దేవుని యొక్క సృష్టితో నింపబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు దేవుని ఉద్దేశం కూడా అదే. ప్రకృతి సంబంధమైన సృష్టినే దేవుడు నిరాకారం ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు, తన పోలికలో తన స్వరూపమంతో నేను సృజించుకున్నాడు కదా దేవుడు. నీవు నిరాకారంగా ఉండడం, శూన్యంగా ఉండడం, ఏమి లేనివాడుగా ఉండడం ఆయనకి ఇష్టమా? కాదే. అంటే నీ పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన సృష్టి కంటే తన పోలికలో సృజించబడిన మానవుడైన నిన్ను ఒక స్థితిలోనికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఇది తన అనాది సంకల్పములో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటంటే నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఆకారంలోనికి తీసుకురావాలి. ఈ రోజు ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఆకారం లేని స్థితిలో ఉన్నావేమో, నా జీవితంలో అసలు ఎటువంటి ఆకారం లేకుండా, అంటే మంచి స్థితి లేకుండా, క్షేమస్థితి లేకుండా, ఓకే, ఆనందకరమైన స్థితి లేకుండా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక ఆకారంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మితే ఏం చెప్పాలి? ఆమెన్ చెప్పాలి. అదే పట్టు ఆమెన్ చెప్పాలి. ఎస్, లెట్ ఇట్ బి సో. అలాగూ జరుగుగాక. వెలుగు లేనప్పుడు చీకటిగా ఉంది, అదేమి అందంగా లేదు. ఒక ఖాళీ స్థలాన్ని చూస్తే అక్కడ ఏముండదు, ఏం అందంగా అనిపించదు. కానీ ఒక్కసారి ఆ ఖాళీ స్థలం ముందుగా త్రవ్విన తర్వాత పునాది ఫౌండేషన్ వేసిన వెంటనే ఒక రకమైన అందం అనుభవానికి వస్తుంది. చూడడానికి కొద్దిగా బాగా అనిపిస్తుంది. అండ్ దెన్ తర్వాత ఎప్పుడైతే గోడలు కడతారో ఆకారం కనబడుతుంది, కొంచెం కొంచెం కొంచెం. అది ఎప్పుడైతే స్లాబ్ వేసి పూర్తిగా అది పరిపూర్ణం చేస్తారో, ఆ ఇటుకలు కావచ్చు, కిటికీలు కావచ్చు, ద్వారబంధాలు కావచ్చు, తలుపులు కావచ్చు, ఈవెన్ ఆ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లైట్ పెయింటింగ్ కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఒక అందమైన రీతిలో అది కనబడతారు. దేవుడు నిన్ను కూడా ఆ స్థితిలో ఉంచాలని ఆశిస్తున్నాడు. నిన్ను, నీ జీవితాలు, నీ కుటుంబ జీవితాలు. మీరు చూడండి, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఇదేం అందం కాదని దేవుడే అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది, అది ఏం బాగాలేదు అసలు అన్నాడు దేవుడు. ఒక్కడ ఉండడం మంచిది కాదు. అందుకే ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి నేను చేయాలి అంటే. అందుకే దేవుడు ఆయనను గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత ఆ పక్కటి ఎముకను తీసి ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చిన తర్వాత ఎముక తీసుకొచ్చి స్త్రీని అనగా నారిని నిర్మించిన తర్వాత, సృజించిన తర్వాత తీసుకొచ్చి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు తన మనసులో అనుకున్నాడు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది, ఇప్పుడు అందంగా కనబడుతుంది. పురుషుడు ఒక్కడే ప్రపంచంలో పురుషులు ఉన్నారనుకోండి, ఏం బాగోదు. స్త్రీ ఉంటేనే, పురుషునితో స్త్రీ ఉంటేనే, స్త్రీ పురుషుడు తోడుగా ఉన్నప్పుడే ఒక అందంగా కనబడతారు. నువ్వు ఎంతకాలం ఒక్కడే పురుషులుగా ఒక్కడే ఉండి నేను పురుషుని ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి ముందుకు వెళ్ళినా నీ వల్ల జరగదు. బికాస్ గాడ్ ఇస్ అపాయింటెడ్. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి పురుషునికి ఒక స్త్రీ తప్పకుండా అవసరము. నువ్వు ఒంటరిగా ఉంటే, ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు వివాహ సంబంధాలు జరగకుండా ఉంటే దేవుడు నిన్ను నిరాకారంగా ఉంచడానికి ఆయనకి ఇష్టం ఏమాత్రమో లేదు. నీకు ఒక ఆకారంలోకి తీసుకెళ్ళబోతున్నాడు, కానీ నిన్ను జతపరచబోతున్నాడు. నమ్మిన వారు దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు జత తీసుకొచ్చినప్పుడు ఏదో సామాన్యమైన వ్యక్తిని ఎవరినో మనం ఎంచుకున్నట్టుగా ఆయన తీసుకురాడు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా రాయబడింది, సాటి అయిన సహకారిని ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ అమ్మాయి అయితే సాటి అయినా, గమనించండి, అమ్మాయిలందరూ కూడా గమనించాలి. దేవుడు ఆల్రెడీ మీ కొరకు ముందుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. వారి నిమిత్తం ప్రభు నిన్ను ఏర్పాటు చేశాడు. అమ్మాయి లేదు,
అబ్బాయిని అయితే గమనించాలి, మీ కొరకు దేవుడు ఒక అమ్మాయిని ఆయన ముందుగా సిద్ధపరుచున్నాడు. దేవుడు జతపరుస్తాడు, ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు. ఇంకా సెకండ్ పాయింట్ లోకి వెళ్తాం, జాగ్రత్త గమనించండి. రెండో పాయింట్ లో ఒకరు భార్యాభర్తల నుండి వారికి పిల్లలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఒంటరిగా ఉండి ఇద్దరైన తర్వాత కొద్దిగా అందం కనపడింది. వీళ్ళిద్దరూ అలాగ కాలము గడుపుచుండగా సంవత్సరం మంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరం మంది అలా గడిపిస్తుంది. కానీ వారికి పిల్లలు లేదనుకోండి, అక్కడ కూడా అంతగా అందము కనపడలేదు. కానీ నేను ఈ రోజు మీకు చెప్తున్న సువర్తమానం ఏంటంటే, వాక్య భాగం ఏంటంటే, దేవుడు ఒక ఆకారంలోనికి చెప్పగలరు తీసుకురాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సృజించినది నిరాకారంగా ఉండడానికి కాదు, నిష్ఫలముగా ఉండడానికి కాదు, నిరర్థకంగా ఉండడానికి కాదు. తప్పకుండా నువ్వు ఫలించాలని, ఒక ఆకారంలోనికి రావాలని, ఒక అందంలోనికి రావాలని, ఒక పరిపూర్ణతలోనికి నువ్వు రావాలని దేవుడు ఉద్దేశము నీ పట్ల కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రణాళిక ప్రకారముగా నిశ్చయముగా ఆయన నిన్ను ఫలవంతంగా చేస్తారు. అందుకే అబ్రహాము జీవితాల గురించి మనం గమనించినప్పుడు, అబ్రహాము షారాయ్ వారు ఇరువురు సమస్తము కలిగి ఉన్నా సరే పిల్లలు లేని కారణాన ఏమందంగా లేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నేను దీవిస్తాను, నేను ఆస్వాదిస్తాను, నామాన్ని గొప్ప చేస్తాను, భూలోక వంశములన్నీ కూడా నీ మూలంగా ఆస్వాదించబడతారు. ఏమంటావు అని అంటే, ప్రభువా భూ సంబంధం ఆస్వాదంతా కూడా నాకు ఉంది, కానీ ఒకటి నాకు లోపం ఉంది, ఒకటి లేదు, అందుకని అందంగా అనిపించడం లేదు, పరిపూర్ణంగా అనిపించడం లేదు ప్రభు. దేవునికి అర్థమైంది, ఓకే వాడికి ఇస్తాను, నువ్వు అనుకున్నది నీకు ఇస్తాను. ఏదైతే అంత చక్కగా లేదనుకుంటున్నావో, అంత అందంగా లేదనుకుంటున్నావు, ఫ్యామిలీ అందంగా లేదనుకుంటున్నావు కదా, నేను దాన్ని నెరవేరుస్తాను. ప్రభువు మాట్లాడాడు, అబ్రహాముకు సంతానము కలుగు చేశాడు. ఒకసారి చెప్పండి, స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు తర్వాత మరో మెట్టు మనం గమనిస్తుండగా దేవుడు ఒంటరిగా ఉన్న వ్యక్తిని జతపరిచాడు, కొద్దిగా తను తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లలు లేని కుటుంబానికి పిల్లలు దయచేశాడు, ఇంకా మరింత అందాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ఒక గర్భఫలము లేని వారు ఎవరైనా ఉన్నా సరే, దేవుని సేవకులుగా వాక్యాధారాన్ని బట్టి సజీవమైన దేవుని వాక్యము ఎన్నడూ కూడా కదల్చబడని, ఎన్నడూ తప్పిపోని, ఫెయిల్ కాని దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు చెప్తున్నాను, తప్పకుండా దేవుడు మీకు ఒక ఆకారంలోనికి ఆయన తీసుకురాబోతున్నాడు. దాని నుంచి దేవుడు నీ గర్భమును తప్పకుండా తెరవబోతున్నాడు. తప్పకుండా ఆయన నీకు గర్భ ఫలమును యేసునామమున దయచేయబోతున్నాడు. భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యం అన్నడు కూడా గమనించండి. నీ స్థితిని బట్టి ఏమాత్రం కూడా ఆధారపడవద్దు. షారాయి ఏం చేసిందంట, తన స్త్రీ ధర్మము చనిపోయినప్పటికీ ఆ స్థితులను బట్టి వృద్ధుడైపోయాను కదా, ఇక మాకు ఇంకే పిల్లలు పడతానని అనుకోకుండా బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, వారు దేవుని వాగ్దానమును బట్టి బలము తెచ్చుకున్నారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. డాక్టర్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు అలాగే చెప్తారా, నీకు ఏదో పిల్లలే ఒకరు డాక్టర్లు చెప్తారు. కానీ దేవుడు చెప్పేదేంటి? దేవుడు చెప్పేదేంటి? అబ్రహాముకు షారాయికి ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసాడు డాక్టర్ గారు, ఇక మీకు పిల్లలే ఉంటుందని స్కానింగ్ చేసి చెప్పేశాడు. కానీ దేవుడు అన్నాడు, ఆ స్కానింగ్ అంతా చెప్పేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, వాళ్ళ పని అంతే, వాళ్ళు చెప్పింది అంతే, కానీ నేను చెప్పింది కరెక్ట్, నేనేం చెప్తాను అది నెరవేర్చబడుతుంది. కాబట్టి తప్పకుండా నువ్వు కనిపెట్టి చూస్తే, ఎదురు చూస్తే, ఓపికతో ఉంటే, నా వాక్యమందు, నా వాగ్దానమందు విశ్వాసం కలిగి ఉంటే, నీతి కలిగి నువ్వు జీవిస్తావు కనుక తప్పకుండా నేను నీకు సంతానమును కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఆ సంతానం ఇచ్చినప్పుడు అప్పటికి కూడా దానికి నమ్మకం లేదు. ఇప్పుడు నేను విశ్వాసం గురించి మాట్లాడలేదు, ఆకారాన్ని గురించి మాట్లాడుతున్నాను. పిల్లగా అప్పటికి కూడా దానికి నమ్మకం లేకపోతే దేవుడు అన్నాడు, ఏంటి నీకు విశ్వాసం లేదా, ఒకసారి బయటికి రా అన్నాడు. నైట్ టైం పిలిచాడు దేవుడు, తీసుకొచ్చి ఆకాశం వైపు చూడమంటే చూస్తే ఆకాశంలో నక్షత్రాలని కనబడుతుంటే ఒకసారి చూచి లెక్క పెట్టుకున్నాడు దేవుడు. ఎవరిని దేవుడు ఇంతగా సంతానం ఇస్తానని అంటున్నాడు? అంతవరకు
పిల్లలు లేరని, ఆకారంగా లేదు, పరిపూర్ణముగా లేదు, సంపూర్ణముగా లేదు, అసలు అందంగా కనబడలేదని ఎవరైతే అనుకుంటున్నాడో అటువంటి అబ్రహాంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆకాశము నక్షత్రం వల్ల నీ సంతానం అని నేను అభివృద్ధి పరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకా సెకండ్ రుజువు వల్ల ఇంకా రెండో స్థలానికి తీసుకెళ్ళి ఓ రోజు సాయంకాలం వేళ, ఒకటి సాయంకాలం మనకు తెలియదు, సాధారణంగా సాయంకాలం వేళ ప్రభు వస్తాను దర్శనం ఇస్తున్నారు కాబట్టి సముద్ర తీరానికి తీసుకెళ్ళి బీచ్ రోడ్ దగ్గర నిలబెట్టి దేవుడు అన్నాడు, ఒకసారి ఈశ్వరుని లెక్క పెట్టుకున్నాడు. ఎందుకు ప్రభు అని అంటే, నా వల్ల అవుతుందంటే అప్పుడు అంటున్నాడు, అదే విధంగా నీ సంతానమును నేను అభివృద్ధి పరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతానం ఇచ్చాడు. అప్పటికి కూడా నమ్మకం లేకపోతే మరవాత కూడా మాట్లాడితే ఉన్నాడంటే, ఇంత కూడా నమ్మకం లేకపోతే ఇంకెందుకయ్యా, ఇంక ఇప్పుడు వరకు పిల్లలు లేదు కదా, ఆ పిల్లలు పుట్టబోయే పిల్లలకు పేరు కూడా చెప్పేస్తారు నీకు అన్నాడు అంటూ పుట్టబోయే కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టేశాడు. దేవుని స్తోత్రం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 17-18 వచనం నుండి మనం చదువుకొని రాబడింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వారు విశ్వసించారు, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఈ రోజు కూడా నీ బ్రతుకు మారుతుంది అని ప్రభు సెలవిచ్చినప్పుడు, ప్రపంచమంతా కూడా నీ చేత అవును నువ్వు ఈ పని చేయలేవు, ఈ వ్యాపారం అసలు చేయలేవు, ఈ ఉద్యోగం అసలు నువ్వు చేయలేవు, ఈ చదువులో నువ్వు పైకి రాలేవు అని ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్పిందంతా ఓకే అని చెప్పండి, అంతే, అంతవరకే. కానీ నేను నమ్ముకున్న దేవుడు చెప్పాలి అందరూ, ఏ దేవుడు? నువ్వు చెప్పింది నిజమేనయ్యా, కానీ నేను నమ్ముకున్నా, వాళ్ళు ఎంత చెప్పినా నిజమే కానీ అని పదవాడాడు. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు నన్ను ఏమాత్రం సిగ్గు పరచడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిశ్చయముగా అద్భుత కార్యము చేస్తాడైనా. నేను ఎందుకు ఇంత గట్టిగా ధైర్యంగా వాక్యం చెప్తున్నానంటే, ఆయన నిరాకారముగా ఉంచడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. నీ జీవితం, నీ భౌతిక జీవితం కావచ్చు, నీ ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, ప్రభు నిరంతరం ఉండడానికి ఆయనకి ఇష్టము లేదు. అసలు దానికోసం ఆయన సృష్టి చేయలేదు. ఈవెన్ పరిచర్య కూడా నిరాకరణ ఉండాలని దేవుడు ఇవ్వాలి, దానికి ఒక ఆకారాన్ని తీసుకురావడం ఉద్దేశం. అందుకే వారికి సంతానం కలుగు చేసి ఆనందింపచేశారు. చూడండి, సంతానం దానికి ఇల్లే గొప్ప ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం, పెళ్లి చేసిన వాళ్ళకి పిల్లలు ఉంటే చెప్పాలి మరొక ఆనందం. ఈ పిల్లలు ఉండి ఒకరి బంధువులు ఎవరు లేకపోయినా అది కూడా అవుతుంది. అందుకే దేవుడు ఒక్కొక్కసారి ఆయన బంధువులను కూడా ఏర్పాటు చేస్తాడు. కానీ మనకైతే, మనందరికీ యేసు రక్తం చేత కొనబడిన మనం, యేసు రక్తం ద్వారా కడగబడిన మనం, యేసు రక్తం ద్వారా విమోచించబడిన మనకైతే దేవుడు పెద్ద కుటుంబం ఇచ్చాడు. హల్లెలూయా. అది ఎవరికైనా బాగాలేదన్న వెంటనే ఎవరి బిడ్డలు కాదు, అందరూ వస్తారు. ఎవరు? దేవుని బిడ్డలు వచ్చి పలకరిస్తారు, మన కోసం ప్రార్థన చేస్తారు. అది అందంగా ఉంటుంది, అది ఎంతో సంపూర్ణంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. అది ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరు లేకపోతే సొంపీపలు కొంతమంది ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఒకరిని భర్తగా లేకపోవచ్చు, లేకపోతే భార్య ఉండకపోవచ్చు, లేకపోతే పిల్లలు ఉండకపోవచ్చు, నీకు నా వలన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. నిమింబం దేవుని బిడ్డలు నీకు సహాయం చేయడానికి, నీతో ఉండడానికి దేవుడు వారిని స్థిరపరిచి ఉన్నాడు, ఏర్పాట్లు చేస్తున్నాడు. నీకోసం దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక సంఘాన్ని కలిగి ఉన్నావంటే నీకోసం 3 మంది ఉన్నారని అర్థం, నీకోసం ప్రార్థించే వారు ఉన్నారని అర్థం, నీకు సహాయం చేయగలిగిన వారు, ఆదరించగలిగిన వారు దేవుడు ఆల్రెడీ మీ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత అందంగా ఉంటుంది. సంఘంలో ప్రార్థించేవారు ఉండడం అందంగా ఉంటుంది, సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఉండడం అది అందంగా ఉంటుంది, సంఘంలో వాయిద్యములు వాయించేవారు ఉండడం అది ప్రభు దృష్టికి అందంగా ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది కాబట్టి కీబోర్డ్ ఇచ్చాడు, తర్వాత సరే రాబో దినాల్లో ప్రభు
మీకు సంగీత జ్ఞానం ఇస్తాడు. ఈ సంగీత జ్ఞానం మూలంగా మరొకరిని పిలవకుండా మీ అంతటా ఈ సంఘంలో ఉన్న బిడ్డలు వాయిద్యమును వాయిస్తూ దేవుని నామాన్ని మహిమపరచబోతున్నారు. దేవుని స్తోత్రాలు. ఎందుకు అనగా మీరు తలంతులు లేకుండా ఉండడం దేవునికి ఇష్టమో లేదు. కొంతమంది ఎలా పాడాలి, ఏం చేయాలి చూశారు. పాడడానికి ఇప్పుడు ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చారు కదా, చెప్పారు కదా, పాడడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడు, వాయిద్యములు వాయించడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడు. కానీ దేవుడు అతన్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి పాడేవారిని ఏర్పాటు చేశారు. వాయిద్యములు వాయించమని దేవుడు ఇప్పటికే ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంటుంది, ప్రభు నాకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఐ కెన్ సింగ్, ఐ కెన్ ప్రైజ్, ఐ కెన్ వర్షిప్, ఈవెన్ లిటిల్ బిట్ ఐ కెన్ ప్లే కీబోర్డ్. ఓకే, చిన్న చిన్నది ఇవన్నీ. కాకపోతే ఒక్కడే అన్ని చేస్తే బాగుంటుందా? బాగోదు. అందరూ కలిసి చేసినప్పుడు అందంగా కనబడతారు. అందుకే అందరూ కలిసి మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు బలమైన కార్యం చేస్తాడు. పార్టీగా చేస్తాను కాదు. ఒక ఆకారంలోనికి రావాలంటే సంఘ ప్రార్థన నీకు అవసరం. సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన తప్పకుండా చేయాలి అంతే. దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రూతు ఒంటరి దానిగా మారిపోయింది, అలాగే మయము కూడా ఒంటరి దానిగా మారిపోయింది. వాళ్ళకి ఎవరు తోడు లేని స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భాల్లో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి, ఇక మా జీవితం అంతే, మా బ్రతుకి ఇక అంతే, ఇక మా భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందేమో, ఇక ఈ స్థితిలోనే మా కొనసాగుతామేమో అనుకున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసాధ్యమైన వాటిని దేవుడు రోజు జీవితంలో చేయగలిగినప్పుడు, ఒక మోయాబురాలు ఇశ్రాయేలు గోత్రానికి చెందినది కాదు, అయినా సరే యెహోవాను ఆశ్రయించి ఆమె వచ్చినందుకు దేవుడు తన యొక్క నిరాకారముగా నా బ్రతికి మరల పెళ్లి జరుగుతుందని అనుకున్నదా కూడా ఊహించుకోవాలి. ఒకటి మాత్రం ఊహించుకున్నది ఏంటంటే, మా అత్తగారికి నేను తోడుగా ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తానని ఒకే ఒక ఉద్దేశంతో ఆమె వచ్చింది అంతే. కానీ ఆమె బ్రతుకును దేవుడు మార్చేశాడు. ఎవరామే? ఒక మోయాబురాలు. ఒక మోయాబురాలు జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయగలిగితే, యేసు రక్తము చేత కడగబడిన నీ జీవితంలో ఆయన ఎంత అద్భుత కార్యం చేస్తున్న ఊహించాడు. దేవుడికి స్తోత్రాలు. నిశ్చయముగా మీ పట్ల ఆయన అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన మహత్కార్యం తప్పకుండా జరిపిస్తాడు. ఆయన సూచక్రియలను జరిపిస్తాడు. ఆయన నీ కొరకు ఆయన తలుపులను తెరుస్తాడు. ఆయన నీ చేతి పనులలో కూడా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నిశ్చయముగానే చేస్తాడు. ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు. నీ బిడ్డల బ్రతుకులు కూడా ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడేమో మాటలు వెళ్ళకుండా ఇటు తిరగడం, అటు తిరగడం, ఇటు రమ్మంటే అటు తిరగడం, ఈ పని చేయమంటే ఆ పని చేయడం, ఇక్కడ కూర్చోడం, చదువుకోవాలని చదువుకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోవడం, ఇది ఏమి బాగా అనిపించడం లేదు. ఎప్పుడో బ్రతుకు మాత్రం అనుకుంటున్నాం. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, దేవుడు నీ బిడ్డల పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే, వాడిని ఒక పరిపూర్ణతలోనికి తీసుకురావడం. దేవుని స్తోత్రం. ఒక ఉన్నత దశలోనికి వాడిని తీసుకురావడం అనేది, ఆమెను కావచ్చు, అంటే కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వాడిని తీసుకురావడం అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఉద్యోగం లేకపోతే పరిస్థితిగా ఉంటుంది, పనులు లేకపోతే బాగుంటుందా? ఒకవైపునైతే బాగుంది, మరోవైపున బాగాలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు కానీ దైవ చిత్తము నువ్వు లోబడగలిగితే, ఆయన వాక్యానుసరంగా నువ్వు జీవించగలిగితే, తప్పకుండా దేవుడు నీ కొరకు తలుపు తెలుస్తాను. నేను మరలా చెప్తున్నాను, పక్క ఉన్న వాడికి ఉద్యోగం రాలేదు, నాకెక్కడ వచ్చేది? నాకంటే వాడు ఎక్కువ చదువుకున్నాడు, ఆయనకే రాలేదు. నాకంటే తనకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, తనకే రాలేదు, నాకేమవుతుంది? ఇలా
అలాంటి ఆలోచన ఏమాత్రం కూడా మీ మైండ్లోనికి రానివద్దు. ఎందుకు అనగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఈ లోకమంతుని కూడా ఆధారాలను బట్టి మనం నిరీక్షణ ఇస్తుంది. ఈ లోకమంతా కూడా, లోకంలో ఉన్నదంతా కూడా అంతే, ఏదో ఒక ఆధారాన్ని బట్టి మనం నిరీక్షణ ఇస్తుంది. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఆధారాలు ఉంటే కాదు దేవుడు కార్యం చేసేది. ఆధారాలు లేనప్పుడు ఆయన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితంలో తప్పకుండా ఆయన కుటుంబాన్ని ఇవ్వడం మాత్రం కాకుండా నీ కుటుంబ పోషణ కొరకు ప్రభువు నిశ్చయముగా ఆయన తలుపు తెరుస్తాడు. నీ చేతుల కష్టార్జితం ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన నీ చేతుల ప్రయత్నంలో ప్రభు ఆయన దీవింప చేస్తాడు. నీ చేతులను చేయబోతున్న నీ పట్టుల ప్రయత్నంలో ప్రభు ఫలింప చేస్తాడు. ఆయన సఫలము చేస్తాడు. ఆయన దేవుడి స్తోత్రం. ఒకవేళ సఫలము చేయకపోతే అది ఏమాత్రం కూడా ఆకారం వచ్చినది కానీ, వినండి ఈ మాట మీకు చెప్తున్నారు. మొదటి దినాన దేవుడు సృష్టి చేశాడు, రెండో దినాన, మూడో దిన, 4, 5 దినం వరకు అనగా సృష్టి సంపూర్తి అయ్యే వరకు కూడా దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. సృష్టి సంపూర్తి అయిన తర్వాత అప్పుడు సమాప్తము చేసి విశ్రాంతి తీసుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదా? నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. అగైన్ చెప్తున్నా, సృష్టి సంపూర్ణము అయ్యే వరకు దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. సంపూర్తి అయిన తర్వాతే, అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో, దేవుని భక్తుల జీవితంలో దేవుడు తన కార్యము పరిపూర్ణము చేసే వరకు ఆయన మౌనముగా ఉండడు. ఒక స్థితిలోనికి తీసుకొచ్చే వరకు దేవుడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. నిన్ను స్వస్థపరిచే వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. నిన్ను విడుదల చేసే వరకు దేవుడు మౌనంగా ఊరుకొని ఉండలేడు. నీవు ఊరుకొని ఉండవచ్చు, కానీ దేవుడు ఊరుకొని ఉండలేడు. నేను అందుకే అంటాను, నువ్వు అనారోగ్యంగా ఉంటే అది ఏమైనా అందమైంది కాదు, అది క్షేమకరమైంది కాదు, అది ఆరోగ్యకరమైంది కాదు. సో డెఫినెట్లీ హీ విల్ హీల్. అని తప్పకుండా నిన్ను చెప్పాలి స్వస్థపరుస్తాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగుతుంది. కాబట్టి తన పని పరిపూర్ణమగ వరకు దేవుడు విరామము లేకుండా తన కార్యము జరిపిస్తూనే ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలో వాడి జ్ఞాపకం చేస్తారు. దేవుని సముఖంలో నిశ్చయముగా మీరు అందరూ ప్రార్థన చేస్తుంటారు. మీ అవసరతల విషయంలో కావచ్చు, దైవికమైన ఆధ్యాత్మిక అవసరం కావచ్చు, భౌతికమైన అవసరం కావచ్చు, దేవుడు ఆల్రెడీ మీ ప్రార్థన ఆలకించాడు. అలా మళ్ళా చెప్తున్నా, దేవుడు ఆల్రెడీ మీ ప్రార్థన ఆలకించాడు. ఆలకించడం కాదు, దేవుడు తన పని ఇప్పటికే ప్రారంభం చేశాడు. అది నీ ముందు కనపడలేదు, ఇంకా నీ ముందుకు రాలేదు, కానీ పని మాత్రం దేవుడు ఆల్రెడీ ప్రారంభం చేశాడు. నీ కోసం దేవుడు కొంతమంది వ్యక్తులు ఇప్పటికైనా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆ వ్యక్తితో ఇంకా నువ్వు కలవలేదు, కానీ దేవుడు మాత్రం నువ్వు నీకోసం ఆయన్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో లేఖనాధారాన్ని మీకు చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు 30 సంవత్సరాలు బానిసత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటి? ఏం చేశారు? శ్రమపడ్డారు, బాధను అనుభవించారు, వెట్టి పనులు చేశారు. ఇవి చేస్తూ ఈ బాధను బట్టి దేవుని సన్నిధిలో వారు మొర పెట్టారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు, మొర పెట్టారు, విజ్ఞాపన చేశారు. ప్రభువా, ఈ స్థితిలో నుండి మమ్మల్ని విడుదల చేయండి అని వారు మొర పెట్టారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడా? విన్నాడు. మీ ప్రార్థన కూడా దేవుడు ఆల్రెడీ ఆయన ఆలకించున్నాడు. కానీ మీకేం చెప్పాను? ఇంతకు ముందే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడని, ప్రార్థన ఆలకించి ఏర్పాటు చేశాడు. ఐగుప్తు దేశము ఒక స్థలంలో ఉంటే మిద్యాను దేశం మరో స్థలంలో ఉంది. ఐగుప్తు దేశంలో నుండి దేవుని సముఖంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మిద్యాను దేశంలోకి వచ్చి దేవుడు దర్శించాడు. మిద్యాను దేశంలో ఎవరున్నాడు? మోషే అనే వ్యక్తి వాళ్ళ మామయ్య యొక్క గొర్రెల మందను కాసుకుంటున్నాడు. ఈయన ఇక్కడ
ఇశ్రాయేలు ప్రజలేమో ఐగుప్తు దేశం నుండి దేవునికి ప్రార్థన చేశారు. దేవుని దగ్గరికి చేరింది, దేవుడు ఆన్సర్ ఇక్కడికి పంపించాడు. ఇక్కడ ఏమి జరుగుతుందనే సంఘటన ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకి ఏమి చెప్పగలరు? తెలియదు. రిమెంబర్, వారు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు మోషేను దర్శించి మిద్యాన దేశానికి వెళ్ళి అతడు నేను వెళ్ళను ప్రభు అన్నా, సరే నువ్వు తప్పకుండా వెళ్ళాలి, నా ప్రజల కొరకు వెళ్ళాలి, వారిని విడిపించాలి, అంతమందిగా విడిపించి వదలడం కాదు, వారిని వాగ్దాన దేశం వరకు చేర్చే వరకు కూడా నువ్వు వారితో పాటు ఉండాలి. అంతే నేను ఏర్పాటు చేశాను. వాడు ప్రార్థన చేశారు, వారి ప్రార్థనలు విన్నాను, వారి బాధలను నేను చూశాను, కనుక నేను నీకు ఏర్పాటు. ఇక్కడ దేవుడు ఆల్రెడీ మోసేను దర్శించి మోసతో మాట్లాడి ఏర్పాటు చేసి అతన్ని సిద్ధపరిచి పంపిస్తున్న సంగతి, అందులో దేవుడు ఎన్ని సంగతుల గురించి మాట్లాడి అందులో ఏ విషయం కూడా తెలియదు వీడికి. ఎవరికి? ఇశ్రాయేలు. ఈరోజు దేవుడు నీ కోసం ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడో, ఎక్కడ తాకి ఉన్నాడో, ఏ వ్యక్తిని దర్శించున్నాడో సంగతి నీకు తెలియదు. కానీ ఒకటి ష్యూర్, దేవుడు మాత్రం ఒక వ్యక్తిని నీ కోసం ఏర్పాటు చేశాడు. నీ సమస్యను పరిష్కారం చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. నీ బంధకం నుండి విడుదల చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. నీ కష్టం నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. నీ కుటుంబ సమాధానం కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ష్యూర్, నిశ్చయముగా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. బికాస్ ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. తన ప్రజలు బాధను అనుభవించడం, తన ప్రజలు హింసను అనుభవించడం, తన ప్రజలు వెట్టి పనులు చేయడం, కష్టం ఉండడం, దుఃఖం ఉండడం, అది ఏ మాత్రం కూడా క్షేమసిద్ధి కాదు, అది పరిపూర్ణమైనది కాదు, అది ఆనందదాయకమైనది కానే. ఆయన కలుగజేసిందే ఆకారంలోనికి తీసుకురావడానికి. నిన్ను ఆయన సృజించింది ఒక ఆకారంలోనికి తీసుకురావడానికి, ఒక క్షేమస్థితిలోనికి తీసుకురావడానికి. దేవునికి ఆ ఉన్నత ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? ఎంత ఉన్నతమైందంటే దైవ చిత్తానికి మనం లోబడి ఉంటే ప్రభు అంటాడు, నేను నీకు తలగా చేస్తాను కానీ ఒకగా చేయను. ఇది దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. కానీ ఈరోజు స్థితి ఎలా ఉంది? ఒకడు చింతల మీద ఉండవచ్చు, ఇంకొకరు సహాయం అడిగే స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిన్ను ఒక ఆకారంలోనికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. అనగా నిన్ను పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి, కొదువలేని స్థితిలోనికి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక. సో ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి ఇంట్లో ఆయన ఫలింప చేయను గక. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Deep minor is the సుమధుర స్వరముల గానాలతో వేలాది పూతల దళములతో
హల్లెలూయా. చెప్పలు కొద్ది